పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెద్దపాలెం గ్రామంలో వ్యవసాయ విద్యుత్ తీగలు తగి కింద పడిన విద్యుత్ శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 10 రోజుల కిందట నల్లమోతు పాండురంగ కుమారస్వామి పొలంలో 2 స్తంభాలపై నుండి విద్యుత్ తీగలు కింద పడిపోయాయి. విద్యుత్ శాఖ సిబ్బందికి గ్రామ నాయకులు చెప్పినప్పటికీ కూడా వాటిని సరిచేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బాయికి కలెక్షన్ ఉందండి. 7 రోజులైందండి ఈ తేగ కింద పడి 2 స్తంభాల పొడవున కింద పడింది. హెల్పర్ గారికి చెబితే ఏరే వాళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నారని కరెంట్ తీయదు కదా అన్నారండి. నా మాట ఎంటలేదని ఊళ్ళో నాయకుల చేత కూడా చెప్పించామండి. వాళ్ళ మాట కూడా ఎంటలేదండి. ఇప్పుడు 7 రోజులు వాటికి పడి మేము గొడ్లు గుడ్డు కాసుకుంటా కావిలు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఈ మనుషులకి ఏమైద్దో గొడ్డకి ఏమైద్దో తెలియదండి. మీరు ఏదన్నా కానీ చర్య తీసుకొని తొందరగా చేసి సరి చేయండి. తొందరగా చిట్టుగా సరి చేయండి. మాది అచ్చంపేట మండలం పెదపాలెం అండి. మా బాయికి కలెక్షన్ ఉందండి.